తమిళనాట విజయ్ సేతుపతికి ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలుసు. ఆయన హీరోగా నటించిన సినిమానే ఏస్. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే కథానాయకుడు అంటే విజయ్ సేతుపతి దుబాయ్ సెంట్రల్ జైలు నుంచి రిలీజ్ అవుతాడు. అక్కడి నుంచి అతను మలేషియా చేరుకుంటాడు. మలేషియాలో చెత్త వ్యాపారం చేస్తూ జ్ఞానానందం అంటే యోగి బాబు జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. తన స్నేహితుడు పంపిస్తానన్న బోల్ట్ కాశీ అనే వ్యక్తి కోసం ఎయిర్పోర్ట్ లో ఎదురు చూస్తూ ఉంటాడు జ్ఞానానందం. అక్కడ తారసపడిన కథానాయకుడిని చూసి అతనే బోల్ట్ కాశీ అనుకుంటాడు. తన రహస్యాలు దాచిన కథానాయకుడు అనే పేరుకి ఫిక్స్ అవుతాడు. బోల్ట్ కాశీ అంటే విజయ్ సేతుపతిని తనకు తెలిసిన ఒక బేకరీలో పనికి పెడతాడు జ్ఞానానందం. ఆ బేకరీని నడుపుతున్న కల్పన అంటే దివ్య పిల్లైని జ్ఞానానందం ఆరాధిస్తూ ఉంటాడు. జ్ఞానానందం ఏర్పాటు చేసిన షెల్టర్ లో ఉంటున్న బోల్ట్ కాశీకి అక్కడే రుక్మిణి అంటే రుక్మిణి వాసంత్ పరిచయం అవుతుంది. ఈ పరిచయం అభిమానంగా ప్రేమగా మారుతుంది. ఆమె చాలా నిజాయితీ పర్రాలని, తనకి చాలా మాస్ అనే విషయం ఆమెకు అర్థమవుతుంది. రుక్మిణి తల్లి చనిపోతుంది. అప్పటి నుంచి స్టెప్ ఫాదర్ రాజదుర్గే ఆమెను వేధిస్తూ ఉంటాడు. పెద్ద మొత్తంలో డబ్బిస్తేనే ఇంట్లో నుంచి వెళతాను అని పీడిస్తూ ఉంటాడు. అతను పోలీసు కావడంతో రుక్మిణి మరింత భయపడుతూ ఉంటుంది. ఇక 2 వారాల్లో డబ్బు కట్టకపోతే బేకరీ సీజ్ చేస్తామని బ్యాంకు వాళ్ళ కల్పనకి నోటీసులు ఇస్తారు. వాళ్ళ నా కష్టాల నుంచి బయటపడేసే డబ్బు కోసం అక్కడి లోకల్ డాన్ ధర్మ అంటే అవినాష్ తో కాశీ జూదం ఆడతాడు. ధర్మ చేతిలో మోసపోయి 2 కోట్లు అప్పు పడతాడు. ఇప్పుడు కాశీ రుక్మిణి కల్పనతో పాటు కాశీకి కూడా డబ్బు చాలా అవసరం. ఆ డబ్బు కోసం కాశీ ఏం చేస్తాడు, ఫలితంగా ఏం జరుగుతుంది అనేదే మిగిలిన స్టోరీ. విశ్లేషణ విషయానికొస్తే ఈ కథ అంతా మలేషియాలో జరుగుతుంది. పెద్ద బడ్జెట్, పెద్ద సినిమా మాదిరిగా కనిపించినప్పటికీ కేవలం 6 పాత్రల చుట్టే తిరుగుతూ ఉంటుంది. విజయ్ సేతుపతితో రొమాంటిక్ కామెడీ వర్కౌట్ అయిందా అనేది అందరిలో తలెత్తే మొదటి సందేహం. అయితే యోగి బాబు వైపు నుంచి కొంత కామెడీ వర్కౌట్ అయింది గానీ విజయ్ నుంచి మాత్రం వర్కౌట్ కాలేదని చెప్పాలి. ఈ కథలో హీరో బృందంలోని వాళ్ళకి డబ్బు చాలా అవసరం అవుతుంది. అందుగల కారణాలు కరెక్ట్ గానే అనిపిస్తాయి. కానీ ఆ డబ్బు కోసం హీరో చేసే పనులే సహజత్వానికి చాలా దూరంగా సిల్లీగా ఉంటాయి. హీరోయిన్ స్టెప్ ఫాదర్ ట్రాక్ హీరో విలన్ పాత్రకి ఏమాత్రం కొత్తదనం లేకుండా ఉంటుంది. యాక్షన్ సన్నివేశాలు ఓకేగా అనిపిస్తాయి. ఇక కథ మొదలైన దగ్గర నుంచి పెద్దగా బలం లేని సన్నివేశాలే ఉంటాయి. యోగి బాబు తన మార్కుతో ఆ సన్నివేశాల మధ్యలో దారి చేస్తూ మనల్ని ముందుకు తీసుకుని వెళ్తాడు. క్లైమాక్స్ చేరుకునే వరకు కథలో పెద్దగా కదలికైతే కనిపించదు. తక్కువ పాత్రల చుట్టూ కథను వలన తీరు గొప్పగా అనిపించినప్పటికీ ఈ కథలో ఆశించిన స్థాయి బలం లేకపోవడం ప్రేక్షకులని కాస్త నిరాశపరుస్తుంది. ఇక పనితీరు విషయానికొస్తే విజయ్ సేతుపతిలోని నటుడిని కొత్తగా చూపించే ప్రయత్నమేం జరగలేదు. ఆయన ఎప్పటిలాగానే ఆయన నటన ఆకట్టుకుంది. రుక్మిణి వాసంత్ ఆకర్షణీయమైన రూపం ఈ సినిమాకి ప్రత్యేకంగా హైలైట్. ఆమె గ్లామరస్ గా మెరిసినప్పటికీ చీరకట్టులోనే ఆమెకి ఎక్కువ మార్కులు పడ్డాయి. ఇక యోగి బాబు స్టైల్, దివ్య పిల్లై లుక్ కూడా ప్లస్ పాయింట్స్. ఇక ఆర్మిగా కుమార్ కథ, స్క్రీన్ ప్లే ఒక మాదిరిగా అనిపిస్తాయి. సాంగ్స్ పరంగా మలేషియాలోని గొప్ప లొకేషన్స్ ను ఉపయోగించుకునే ప్రయత్నమైతే చేయలేదు. ఇక ఫెన్నీ ఎడిటింగ్ ఒక మాదిరిగా అనిపిస్తుంది. క్లైమాక్స్ సాగతీతను ట్రిమ్ చేస్తే బాగుండు అనిపిస్తుంది. ఫైనల్ గా చెప్పాలంటే మలేషియాలో చాలా తక్కువ పాత్రల చుట్టూ అల్లిన కథ ఇది. యాక్షన్, ఎమోషన్, కామెడీ, రొమాన్స్ పూర్తి స్థాయి కసరత్తు జరగలేదు. అందువల్ల బలం తగ్గిన సన్నివేశాలు తేలిపోతుంటాయి. కామెడీ పేరుతో అప్పటికప్పుడు తెరపై జరిగే ఒక హడావిడి తప్ప మరిలాంటి ఫీల్ ను కలిగించలేకపోయిన కథ ఇది.